హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మరోసారి భారీ కదలికలకు రంగం సిద్ధమవుతోందా? ఔటర్ రింగ్ రోడ్ తర్వాత ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగంపై పెట్టుబడిదారుల దృష్టి పడుతోంది. ఆగస్టు 7న టెండర్ సాంకేతిక బిల్లు తెరుచుకోనున్న నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభమవుతాయన్న అంచనాలు పెరుగుతున్నాయి. దీంతో ఉత్తర కారిడార్లోని భూముల విలువ, భవిష్యత్ పెట్టుబడులపై రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త చర్చ మొదలైంది. ఆగస్టు 7న RRR టెండర్ల బిడ్ల ఓపెనింగ్. 161.5 కిలోమీటర్ల ఉత్తర కారిడార్కు కీలక ముందడుగు. 23,935 కోట్లతో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే. రియల్ ఎస్టేట్ రంగంలో పెరుగుతున్న అంచనాలు. ఇంటర్చేంజ్ల వద్ద భూములపై పెట్టుబడిదారుల ఫోకస్. టౌన్షిప్లు, లాజిస్టిక్ హబ్లకు అవకాశాలు. కేంద్ర అనుమతుల తర్వాత పనులు ప్రారంభమయ్యే అవకాశం. హైదరాబాద్ అభివృద్ధికి మరో కీలక మైలురాయిగా భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం ప్రాజెక్ట్ కీలక దశకు చేరుకుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల సాంకేతిక బిడ్లను ఆగస్టు 7న తెరవడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. కేంద్ర అనుమతులు లభిస్తే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులను వేగంగా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తంగెడపల్లి వరకు 161.5 కిలోమీటర్ల పొడవున సుమారు 23,935 కోట్ల వ్యయంతో 6 లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. హైదరాబాద్ చుట్టూ మరో అభివృద్ధి వలయాన్ని సృష్టించనున్న ఈ రహదారి రవాణాతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి కూడా కీలకంగా మారనుంది. ఈ ప్రాజెక్ట్ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, మేడ్చల్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లోని RRR కారిడార్ పరిసర ప్రాంతాలపై ఇప్పటికే పెట్టుబడిదారుల దృష్టి పడింది. ముఖ్యంగా ప్రతిపాదిత ఇంటర్చేంజ్ల సమీపంలో ప్లాట్లు, వ్యవసాయ భూముల కొనుగోళ్లపై ఆసక్తి పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కేవలం నివాస ప్రాజెక్టులకే కాదు, పారిశ్రామిక, లాజిస్టిక్స్ రంగాలకు కూడా ఈ కారిడార్ భారీ అవకాశాలు కల్పించనుంది. గిడ్డంగులు, లాజిస్టిక్స్ పార్కులు, ఇండస్ట్రియల్ హబ్లు, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లు, విల్లా ప్రాజెక్టులు అభివృద్ధి చెందే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ప్రభావంతో కోకాపేట్, కొల్లూరు, పటాన్చెరు ప్రాంతాలు అభివృద్ధి చెందినట్లే ఇప్పుడు RRR ప్రభావిత ప్రాంతాలు కూడా కొత్త గ్రోత్ కారిడార్లుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రీజనల్ రింగ్ రోడ్తో పాటు రేడియల్ రోడ్లు, జాతీయ రహదారుల అనుసంధానం మెరుగుపడడంతో దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు ప్రయాణ సమయం తగ్గనుంది. దీంతో నివాస ప్రాజెక్టులు, కమర్షియల్ అభివృద్ధి మరింత వేగం పుంజుకునే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రియల్ ఎస్టేట్ నిపుణులు ఒక సూచన కూడా చేస్తున్నారు. RRR ప్రభావంతో భూముల ధరలు పెరిగే అవకాశమున్నప్పటికీ పెట్టుబడులు పెట్టే ముందు HMDA, DTCP లేదా సంబంధిత ప్రణాళికా సంస్థల అనుమతులు ఉన్న లేఅవుట్లు, చట్టబద్ధమైన భూములనే ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఔటర్ రింగ్ రోడ్ తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు మరో వృద్ధి చక్రాన్ని ప్రారంభించే ప్రాజెక్టుగా రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.